ఏ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు టీఎఫ్పిసి. సో ఇవాళ మనతో పాటు మంచు విష్ణు గారు ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం కన్నప్ప మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అని. హాయ్ అన్న, ఎలా హాయ్. ఉన్నారు? ఐయామ్ డూయింగ్ గుడ్. మీరెలా ఉన్నారు? సూపర్ అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న, ఎందుకంటే సాంగ్ చాలా హిట్ అయింది, సక్సెస్ అయింది. మొన్న శివరాత్రికి మేము అదే సాంగ్ పెట్టుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ తర్వాత ట్రైలర్, టీజర్ 1, టీజర్ 2 రెండు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. సో ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ కూడా. ఎందుకంటే ఇదంతా శివలీల లాగే ఉంది. Hmm. సో అంతా ఆయన ఆయన మ్యాజిక్ ఇదంతా, ఈ సక్సెస్ కానీ. ఇప్పుడు వీఆర్ మోర్ ఎక్సైటెడ్, మీకు ఇంకా చాలా చూపించాలని. ఏప్రిల్ 5వ తేదీ ట్రైలర్ రాబోతుంది. దట్ విల్ బి ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ Yeah. ఎవ్రీబడి. మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం అన్న. అండ్ వన్ మోర్ థింగ్, మొన్న ట్రైలర్ అదే టీజర్ చూసాను, టీజర్ 2. సో టీజర్ చాలా యాంగ్జైటీగా ఉందన్న. అంటే ఆ యుద్ధం కానీ, ఆ తర్వాత వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్స్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఒక్కొక్క క్యారెక్టర్ రివీల్ అవుతుంటే మాకు కూడా అబ్బా అబ్బా నెక్స్ట్ ఏం చూడాలి, నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు ఏంటి. సో అదంతా ఏంటి అసలు ఆ కథ వెనకాల, అంటే ఇంతకు ముందర అంతమంది క్యారెక్టర్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సి కన్నప్ప కథ అని తెలిసిన వెంటనే మనకి ఒక ఆటవికుడు దేవుడికి భక్తుడై అతను తన కన్ను దేవుడు పరీక్షించాడు ఇతని భక్తిని, అతను కన్ను ఇచ్చాడు దేవుడికి అనేది కథ. కానీ దానికి ముందు నాస్తికుడుగా ఇతను ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. సో ఆ కథ ఏంటో ఎవరికి తెలియదు. అది దీనికి ముందు వచ్చిన సినిమాలు కూడా 3-4 సార్లు వచ్చాయి సినిమాలు. ఆ సినిమాలన్నీ కూడా వాళ్ళ కల్పితం, ఎవరు ఒరిజినల్గా తీయలే. చాలామందికి తెలియంది కూడా ఏంటంటే ఆ సినిమాలో శివలింగం లింగాకారంగానే ఉంటుంది. కానీ భూప్రపంచంలో శ్రీకాళహస్తి అన్న లింగం కింద సాలిపురుగ్గా, పక్కన ఏనుగు దంతాలు, పైన 5 పాము తలలు ఉంటాయి, పాము పడగ, 5 పాముల పడగ ఉంటుంది. ఆ లింగం భూప్రపంచంలో ఒకే ఒకటి ఆ షేప్లో ఉంటుంది. మేము ఆ షేప్ని యాజ్ ఇట్ ఈస్ మేము దాన్ని తీసుకొచ్చి పెట్టాం. ఓకే. సో దీనికి ముందు మీరు చూసిన సినిమాలకి దీనికి మా రీసెర్చ్ ఫలితంగా చాలా ఫ్యాక్ట్స్ తీసుకొచ్చి పెట్టాం. ఓకే. అంటే మీరు ఈ స్టోరీ రాసుకుంటున్నప్పుడు కానీ అది కానీ, అంటే ఈ స్టోరీ పర్టికులర్గా దీన్నే చేయాలి, ఇంకా డిఫరెంట్ చాలా మంది ఉన్నారు, చాలా స్టోరీలు వచ్చినాయి మనకి, పర్టికులర్గా కన్నప్ప స్టోరీనే ఎందుకు తీసుకున్నారు? 50 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ తరానికి కన్నప్ప కథ చెప్పమని శివుడు ఆజ్ఞించినట్టుంది. ఆయన అనుగ్రహంతో చేస్తుంది. అండ్ మేము అందరం మీ క్యారెక్టర్ మేము ఆల్రెడీ చూసాము ఎలా ఉండబోతుంది భక్త కన్నా. సో నెక్స్ట్ మాకు బాగా యాంగ్జైటీగా ఉన్నది ప్రభాస్ గారి క్యారెక్టర్. సో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఫ్యాంటాస్టిక్గా ఉంది. అండ్ అలాగే శివుడి క్యారెక్టర్లో అక్షయ్ కుమార్ అవ్వచ్చు, తర్వాత పార్వతీదేవి క్యారెక్టర్ కాజల్ గారు అవ్వచ్చు, మోహన్ లాల్ గారి క్యారెక్టర్, ఇవన్నీ ఇంతమంది స్టార్ కాస్టింగ్ తీసుకున్నారు. అంటే మెయిన్ రీజన్ ఏంటి ఇంత స్టార్ కాస్టింగ్ తీసుకోవడానికి? ఈ అద్భుతమైన క్యారెక్టర్స్ మీ అందరికీ నేను మళ్ళీ ఎస్టాబ్లిష్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎలా అంటున్నారు, ప్రభాస్ క్యారెక్టర్ రుద్రాది వచ్చిన వెంటనే మీరు ఇప్పుడు యాంగ్జైటీగా ఉన్నారు. సో అది నాకు మీరు సినిమా చూసేటప్పుడు విపరీతమైన హెల్ప్ అవుతుంది. ఓకే, అది విపరీతమైన హెల్ప్ అవుతుంది. సో అందుకే పార్వతీ పరమేశ్వర్లుగా నేను ఆయన్ని పెట్టినప్పుడు మీకు ఎక్సైట్మెంట్, ఎలా ఉన్నాడో చూద్దాం, ఏముందో చూద్దాం అని. సో దట్స్ ద రీజన్ ఆ స్టార్ పవర్ ఆల్వేస్ హెల్ప్స్. అండ్ ప్లస్ ఈ సినిమా బడ్జెట్కి నాకున్న మార్కెట్ కన్నా పెద్ద బడ్జెట్. సో వీళ్ళందరూ సహకారం, వీళ్ళందరూ ఆ సినిమాని మోయగలరన్న నమ్మకంతో అందరినీ తీసుకుంటారు. అండ్ ఫైనల్గా మీ యొక్క ఆయుధం గురించి చెప్పండి. సో ఆయుధం అనేది మేము ఆల్రెడీ ఫస్ట్ మేము ఐమాక్స్ దగ్గర అక్కడ చూసాము. సో ఆ ఆయుధం వెనకాల ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఆ డిజైనింగ్ ఏంటి అసలు? దాన్ని ఒరిజినల్గా నేను అనుకునింది, దాన్ని ఓపెన్ చేస్తే 2 స్వాట్స్గా తయారవ్వాలి. దానికి ఒక స్టోరీ ఏంటి, దానికి ఒక ఇదేంటి అనే ఆ హిస్టరీ దానిపైన రాసి చేశాను. సూపర్. సో మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక చిన్న లీక్ లాంటిది ఏమైనా చేయగలరా? సర్ప్రైజింగ్గా కానీ ఏదన్నా ఇంట్రెస్టింగ్గా. ట్రైలర్ రిలీజ్ అవుతుంది, దాంట్లో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ మాత్రం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సూపర్. సో మేము కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నామన్నా, అలాగే సినిమా కోసం కూడా మేము ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి మీకు మళ్ళీ కెరీర్లో బెస్ట్ సినిమా అయిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గైస్, ఇదనమాట ఇంట్రెస్టింగ్ చిట్ చాట్ విత్ మంచు విష్ణు గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.